ప్రజా ప్రతినిధులు వీఐపీల రాక కోసం గంటల తరబడి సామాన్య ప్రజలను రోడ్లపై నిలిపివేయటం గురించి ప్రజల్లో ఎంతటి అసహనం ఉందో తెలియజేసే సంఘటన ఒకటి బీహార్ లో వెలుగు చూసింది. వీఐపీ కాన్వాయ్ కోసం పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వాహనదారులు ఏకంగా పోలీసుల ఆంక్షలనే ధిక్కరిస్తూ బారికేడ్లను తోసేసి దూసుకు వెళ్లారు. తూర్పు చంపారన్ జిల్లాలోని మోతీహారీ నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. స్థానిక సమాచారం ప్రకారం మోతీహారీలోని ఒక ప్రధాన కూడలి వద్ద ఒక ప్రముఖ వీఐపీ కాన్వాయ్ వెళ్తుందనే కారణంతో పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. ఎండ తీవ్రతకు తోడు చాలా సమయం అవుతున్నా ట్రాఫిక్ క్లియర్ చేయకపోవడంతో వాహనదారుల్లో సహనం నశించింది. తొలుత వందలాది వాహనదారులు ఒకేసారి హారన్లు మోగిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. అయినా పోలీసులు స్పందించకపోవడంతో విసిగిపోయిన జనం ఒక్కసారిగా బైక్లు, కార్ల నుంచి కిందకు దిగి తిరుగుబాటు చేశారు. రహదారికి అడ్డంగా పెట్టిన బారికేడ్లను బలవంతంగా పక్కకు తోసేసి తమ వాహనాలతో ముందుకు దూసుకు వెళ్లారు. సాధారణ ప్రజల నుంచి ఈ స్థాయిలో ఊహించని ప్రతిఘటన ఎదురవటంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు పూర్తిగా నిస్సహాయులుగా చూస్తూ ఉండిపోయారు. జనం ఆగ్రహాన్ని చూసి వారిని అడ్డుకునే సాహసం చేయలేక పోలీసులు నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోవటం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారటంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. వీఐపీ సంస్కృతికి కాలం చెల్లిందని, సామాన్యుడి సమయానికి కూడా అంతే విలువ ఇవ్వాలని నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ఈ సంఘటన జరగక ముందే ఇలాంటి వీఐపీ సంస్కృతి వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులను గమనించిన లోకేష్ తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేసి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని పోలీసులపై సీరియస్ అయ్యారు. తన పర్యటనల సమయంలో సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపవద్దని ఆయన పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో లోకేష్ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కూడా వెల్లువెత్తాయి. ఇక తాజాగా బీహార్ లో చోటు చేసుకుంటున్న తిరుగుబాటు ఘటన చూశాకైనా మిగతా ప్రజా ప్రతినిధులు కూడా లోకేష్ లాంటి నిర్ణయాలు తీసుకుని సామాన్యుల ఇబ్బందులను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.